ఈరోజు మన దొడ్లకాడి మల్లమ్మ ప్లస్ దొడ్లకాడి సంపత్ అనే ఇద్దరు కొడుకు తల్లి ఇద్దరు కలిసి చనిపోవడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు కౌలు రైతులు. మోతే గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి పొలం కౌలు రైతు చేసుకుంటూ ఉంటారు. పొలాల్లో నష్టాలు రావడంతో వాళ్ళ కుమారులు ఇద్దరిని గల్ఫ్ కంట్రీలకు పంపిస్తే చిన్న కుమారుడు మొన్న 4 నెలల కింద అక్కడ కూడా దుబాయ్లో కూడా పోయి నష్టపోయి రిటర్న్ వచ్చిండు. వచ్చి ఇక్కడ ఉన్నాక అప్పుల బాధ భరించలేక ఆ పిల్లవాడు నిన్న గడ్డి మందు తీసుకొని ఆసుపత్రిలో జాయిన్ కావడంతో తల్లి తన కొడుకు మరణాన్ని చిన్న కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లికి కూడా గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. వాళ్ళ పెద్ద కుమారుడు ఇప్పుడు టర్కీలో ఉన్నాడు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో అతను వస్తాడో రాడో తెలియక ఆ తల్లి కొడుకులు ఇద్దరి శవాలను ఇంటి ముందర పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గ్రామస్తులందరూ ఎదురు చూస్తున్నారు. కావున ప్రభుత్వం కూడా చొరవ కల్పించుకొని వాళ్ళ అబ్బాయిని కూడా తొందరగా వచ్చే విధంగా చూసి ఆ కొడుకు తల్లి మృతదేహాల ఖననం చేయించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.